హల్లెలూయా. అందరు బాగున్నారా? మరి లేఖన భాగంలోనికి మనం వెళ్దాం. ఈరోజు మనము 7 దినాల యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం. మరి చిన్న లేఖన భాగం మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుకుందాం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తమును సమూహమును సంపూర్తి చెయ్యబడెను. దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటినో విశ్రమించెను. ప్రార్థన చేసుకుందాం. ఫ్యాన్ బంద్ చేయండి అమ్మా. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ పరిశుద్ధాత్మ దేవ, నమ్మదగిన తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాను. నీ కృపలో ఇంతవరకు నాయన పాటల ద్వారా ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు. పరిశుద్ధుడు 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 అని కోటానుకోట దూతల చేత నిత్యము పొగడబడుచున్న గొప్ప దేవుడా, నీకే స్తోత్రములు రాజా. మరొక నూతన మాసంలో మొదటి పునరుత్థాన దినం నీ పాద సన్నిధిలో చిన్న మందగా చేరి కొద్ది సమయం మీతో గడుపుకునే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. దేవానికి స్తోత్రం. దేవా, నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు తండ్రి. కేవలం నీ పాత్రగా నేను నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొనండి. మా అందరికీ వినగల చెవులను, గ్రహించగల మనస్సును మా అందరికీ మీరు ప్రసాదించండి. ఆత్మదేవుడా, చదువుబడిన లేఖన భాగం నీ పాదాలకు అప్పగిస్తున్నాను. మరి 7వ దినం యొక్క ప్రాముఖ్యత గురించి మీరు ఈ దినం మాతో మాట్లాడండి. మా హృదయాలను బలపరచండి అయ్యా. నీ సన్నిధిలో నీ ప్రభు బల్లలో మేము పాలు పొందేటప్పుడు మమ్మల్ని మేము పరీక్షించుకొని నిన్ను మహిమపరిచే విధంగా మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచమని నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఇక్కడ ప్రభువు యొక్క 7 అనే ఒక సంఖ్య చాలా సంపూర్ణమైనది. 7 అనే ఒక సంఖ్య, 40 అనే ఒక సంఖ్య బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనది. మరి 7 సంఘాలు ప్రకటన గ్రంథంలో ఉంటాయి. 7 సంఘాలు. మరి 7 వింతలు కూడా చేశాడు దేవుడు. మరి 7 వింతలు, 7 నక్షత్రాలు, మరి 7 దీపాలు అన్నీ ప్రకటన గ్రంథంలో ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఈ 7వ దినానికి ఒక సంపూర్ణత అనేది బైబిల్లో మనకు ఎన్నో అంశాలు 7 అనే దానికి ప్రాముఖ్యత ప్రభు ఇచ్చారు. మరి మనం చూసింది ఆదికాండంలో చూసిన ఈ మాటకి మరి 6 రోజులు సమస్త సృష్టిని దేవుడు చేసి 7వ దినమున తను ఏం చేశాడట? విశ్రమించాడు. తను చేసిన పని అంతటినీ చూసి తను సంతోషపడుతున్నాడు. అబ్బా, చెట్లు ఎంత మంచి చెట్లు పెట్టాను, ఎంత మంచి ఆకాశం, ఎంత మంచి భూమి,
ఎంత మంచి పశువులు, పక్షులు అంటే అన్నీ కూడా దేవుడి దృష్టిలో అందంగా కనపడుతున్నాయి. మనం కూడా ఏదైనా చేసినప్పుడు, అందంగా ఏదైనా మనం ఒక క్రియేట్ చేసినప్పుడు మన హృదయంలో ఏమనిపిస్తుంది? చాలా తృప్తిగా అనిపిస్తుంది. అబ్బా, ఎంత అందంగా నేను తయారు చేశానా అని మనకై మనమే అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. చిన్న చిన్నవి ఏదైనా చేసినప్పుడు, మన గృహాన్ని అందంగా అలంకరించుకున్నప్పుడు ఆ రోజు తృప్తిగా ఉంటుంది. ఇల్లంతా శుభ్రం చేసుకున్నప్పుడు చాలా తృప్తిగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఒక సంపూర్ణత మన హృదయంలోకి వస్తుంది. అలాగే దేవుడు కూడా సృష్టిని తయారు చేసినప్పుడు ఇది మంచిది అని చెప్పి తను సంతోషపడ్డాడు. సృష్టిని చూసి తను సంతోషపడ్డాడు. దానికి 6 రోజులు పనిచేసి 7వ రోజు తను విశ్రాంతి తీసుకున్నాడు. చూడండి, అంటే దేవుడే ఒక దినం హ్యాపీగా ఉండడానికి దేవుడే సమయము తీసుకున్నాడు. అంటే దేవుడే సమయం తీసుకున్నప్పుడు మానవులం ఏపాటి వారం కదా. మానవులం ఏపాటి వారం? అంతలో ఉండి అంతలో ఆవిరైపోయే ఆవిరి బుడగ లాంటి బ్రతుకులు మనవి కదా. కాబట్టి తన ప్రజలకు కూడా ఎలా ఉండాలి, తన ప్రజలు ఎలా ఉండాలి అని తను కొన్ని విధులు, కొన్ని ధర్మశాస్త్రము, మరి కొన్ని ధర్మాలు, ఎలా బ్రతకాలి మనుషులు భూమి మీద అనేది మనుషులకు తెలీదు. ఎలాగైనా బ్రతికేస్తారు కట్టు లేకుండా, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతారు. తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అలా బ్రతుకుతారు. తెలిసింది అంటే వాళ్ళు అలా బ్రతకరు. ఎందుకు? క్రమం లేదు, క్రమం తెలియదు కాబట్టి ఇక్కడ మనం ఒక మాట చూద్దాం. నిర్గమకాండంలో చూద్దాం ఒక మాట. 12వ అధ్యాయము 16వ వచనంలో, ఆ మొదటి దినమున పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచుకోవచ్చును. అదియుగాక ఏ పని చెయ్యొద్దట. ఏం చేయాలంట? ఆ మొదటి దినమున పరిశుద్ధ సంఘముగాను 7వ దినము పరిశుద్ధ సంఘముగా ఏం చేయాలంట? అందరూ కూడుకోవాలంట. 7వ దినము అందరూ కూడుకోవాలి. అందరూ కూడుకొని ఏం చేయాలంట? తినవలసినది మాత్రమే తింటూ ఉండాలి. అంటే ఆదివారం పునరుత్థాన దినం, ఆత్మవాక్యము శరీర వాక్యము మాత్రమే తినాలి. ఆ రోజు ఏ పని చెయ్యొద్దు. చూడండి ఎలా చెప్తున్నాడు దేవుడు. ఏ పని చెయ్యొద్దు, ఆ రోజు ఏ పని చెయ్యొద్దు. దేవుడి మందిరంలో సంఘంగా కూడుకొని ఆత్మీయ ఆహారం తినాలి. తర్వాత శరీర ఆహారం తృప్తిగా కుటుంబంతో కూర్చొని చక్కగా వంటలు చేసుకొని నచ్చిన భోజనాలు చేసుకొని హ్యాపీగా తినండి. ఆ రోజు ఇంకేం చెయ్యొద్దు పని. ఇది సంఘానికి ఒక కట్టడ. అంటే శారీరకంగా తినాలి, ఆత్మీయంగా కూడా తినాలి. ఆత్మీయంగా ఆహారం తిన్నావు అంటే ఆ ఆహారం ఈ వారమంతా నీకు పనిచేస్తుంది. ఈ ఆహారం వారమంతా నీతో ఉంటుంది. ఆదివారం ఏ వాక్యం విన్నావో ఆ వాక్యాన్ని నిజంగా మన హృదయంలో ఉంచుకుంటే ఆ వారమంతా ప్రతి విషయంలో పనిచేస్తుంది మనతోటి. కాబట్టి ఇక్కడ మరి ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్న మాట ఇది.
మీరు 7వ దినమందు పరిశుద్ధంగా కూడుకోవాలి, ఇంట్లో సిద్ధపడి రావాలి. ఇంటిలో మీరు ఏం చేయాలి? సిద్ధపడాలి. ప్రభువా, నేను ఈరోజు మందిరానికి వెళ్తున్నాను. గత వారం నా మాటల్లో, తలంపుల్లో, చూపుల్లో, క్రియల్లో ఒకవేళ పడిపోతే, బలహీనులుగా అయితే, వాక్యం చదవలేకపోయామో, ప్రార్థన చేయలేకపోయామో, పనుల ఒత్తిడిలో ఉండి నీకు సమయం ఇవ్వలేకపోయామో, దేవా ఈరోజు మమ్మల్ని క్షమించండి, ఈరోజు మమ్మల్ని క్షమించండి. నీ మందిరానికి నేను వస్తున్నాను, కుటుంబంగా వస్తున్నాను. మరి మా కుటుంబంతో ఈరోజు నువ్వు మాట్లాడు. నీ మాటలు మా హృదయంలో పదిలపరచు. సిద్ధపరచుకోవాలి, సిద్ధపరచుకొని రావాలి మందిరానికి. మన బలహీనతలన్నీ కడుక్కోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకొని దేవుడి మందిరానికి మనము రావాలి. అది దేవుడిస్తున్న క్రమం. అయితే క్రమం వచ్చిన తర్వాత ఏం చేయాలి? తినవలసినది తినాలి. దేవుడు నీకు ఏది ఇస్తాడో అది తినాలి. నువ్వు ఆ రోజు నువ్వు ఏ పని గురించి నా ఆలోచన చెయ్యొద్దు. నేను బిజీగా ఉన్నాను, నేను వెళ్ళిపోవాలి, ఈ పని ఉంది, ఆ పని ఉంది అని మధ్యలోనే కొద్దిమంది అయితే మధ్యలోనే వెళ్ళిపోతారు, మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ మైండ్ అంతా ఎక్కడుంటుంది? బయట పనుల మీద ఉంటుంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆ రోజు ఏ పని చెయ్యొద్దు, నువ్వు నాతోనే ఉండాలి, నాతోనే ఉండాలి. నువ్వు నేను ఇచ్చేది తినాలి. తర్వాత నీ ఇంటిలో వండుకున్నది సమృద్ధిగా అది కూడా నువ్వు తిని హ్యాపీగా రిలాక్స్గా ఉండాలి. అది దేవుడు చెప్తున్న మాట మనకి. మరి అది చాలాసార్లు మనం ఏం చేస్తాము? మీరిపోతూ ఉంటాం, వినం, ఆయన మాట వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి ఇంకొక మాట కూడా మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండంలో 16వ అధ్యాయము 8వ వచనంలో చూద్దాం. 7వ దినము, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రతదినం, అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పని చెయ్యకూడదు. చాలమ్మా. 7వ దినం యొక్క ప్రాముఖ్యత చూడండి, దేవుడి దృష్టిలో ఎలా ఉంది అనేది. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రతదినం. వ్రతదినం అంటే ఏంటి? హిందువులు పూజలు చేసుకుంటారు ఇళ్లల్లో. ఇంట్లో ఒక సత్యనారాయణ కథ చేస్తారు, మాకు తెలుసు కదా. అప్పుడు ఏం చేస్తారు? భార్య భర్త ఇద్దరు మంచిగా పవిత్ర స్నానాలు చేసుకొని పట్టుబట్టలు కట్టుకొని ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో వాళ్ళు కూర్చుంటారు. భార్యాభర్తలు ఇద్దరు కూర్చుంటే అప్పుడు పంతులు వచ్చి పూజ చేస్తాడు. ఏ ఒక్కరు లేకున్నా కూడా పూజ చెయ్యడు. అక్కడ ఎంత పనైనా ఉండని, ఆ టైంకి ఎంత పనైనా ఉండని, ఎవడైనా చనిపోని కూడా కుటుంబాలలో ఆ టైంకు ఇంటి నుండి బయటకు వెళ్ళరు. అవసరమైతే రేపు పోయి పలకరిద్దాంలే అంటారు, కానీ ఆ టైంకి వెళ్ళరు, బయటకు వెళ్ళరు. ఒక తెలిసి తెలియని దేవుని శక్తి తెలియని మనుషులే అంతగా భయముతో దేవుని తెలియకనే క్రమం పాటిస్తున్నారు. వాళ్ళు తెలియకనే క్రమం పాటిస్తున్నారు. మనకు తెలిసి క్రమం పాటించాం. భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు. పంతులు మాత్రం ఇక తప్పదిగా చెప్పాలి కదా, బోధించాలి తప్పదిగా. కానీ అక్కడ అట్లా ఉండదు కదా, అక్కడ అట్లా ఉండదు కదా. ఇక్కడ మనము ఏమనుకోవాలంట? ఆదివారము 7వ దినము వ్రతం చేసుకునే దినం. నా దేవుడి సన్నిధిలో నేను కుటుంబంగా వ్రతం చేసుకోవాలి అంటే దేవుడితో వ్రత దినం. ఆ దినము జీవనోపాధి అంటే మన ఉద్యోగాలు ఏ పని చెయ్యకూడదు. నీ జీవనోపాధిది ఏది చెయ్యొద్దు.
చూడండి ఎంత కట్టడ ఇది. నువ్వు అనుకోవాలి, ఒక నియమం పట్టుకొని ఖచ్చితంగా ఒక దీక్ష తీసుకున్నట్టుగా ఆ రోజు నువ్వు ఉండాలి, దేవుడి సన్నిధిలో అలాగా ఉండాలి. ఆయన ఈ వ్రత దినాన్ని ఆయన పాటిస్తున్నాడు. ప్రభు వాళ్ళకి కట్టడలు నేర్పిస్తున్నాడు. అంటే మన హృదయంలో కూడా కుటుంబంగా నేను ఒక వ్రత దినాన్ని నియమం చేసుకున్నాను. ఆదివారం పునరుత్థాన దినం, నా యేసయ్య లేచిన దినం కాబట్టి ఖచ్చితంగా ఎన్ని పనులున్నా పక్కకు పెట్టేసి నా దేవుడితో గడపడమే నాకు ముఖ్యం అనేది ఒక దీక్ష. అది మనము తీసుకోవాలి దేవుడి సన్నిధిలో. మరి ఇక్కడ అదే మాట చెప్తున్నాడు, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినం. అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పని చెయ్యకూడదు, ఏ పని చెయ్యొద్దు. మనం ఆజ్ఞ మీరినమా పాపం చేసిన వాళ్ళమే. మనం అనుకుంటాం పెద్ద పెద్ద ఏవో పాపాలు అంటే పాపాలు కావు. దేవుడి మాట మీరడమే పాపం. దేవుడు కాదన్న పని చెయ్యడమే పాపం. అది ఏదైనా సరే మనం ఏదేదో చేసేస్తేనే పాపాలు 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 అంటుంటాం. కాదు, దేవుడికి టైం ఇవ్వకపోవడం కూడా పాపమే. ఉదయం లేచి కృతజ్ఞతగా ప్రార్థన చెయ్యకపోవడం కూడా పాపమే. మరి రోజుకి ఎన్ని పాపాలు చేస్తాం మనం కదా? బైబిల్ చదవం, ప్రార్థన చెయ్యం, టైంకి మందిరానికి రాము, కనీసం వారంకొక్క రోజైనా ఉపవాసం ఉండము, నెలకొక్క రోజైనా ఉపవాసం ఉండము. మరి ఇవన్నీ కూడా పాపాలే, మనకు తెలియకుండానే మనలో జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి మనలో మార్పు అంటూ రాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చెయ్యాలి అంటే నువ్వు ఆయనకు సహకరించాలి, నువ్వు ఆయనకు సహకరించాలి. ఇప్పుడు కొత్తగా నేను ఒక జూమ్ మీటింగ్లో జాయిన్ అయినా, కేడీజీఎం అని. వాళ్ళు పొద్దున 5 గంటలకే లేపుతారు. నాకు 5 గంటలకు లేసి అలవాటే లేదని నేను రాత్రి ఎంతసేపు అయినా ఉంటా, 3 కానీ 4 కానీ అలాగే ఉంటాను. చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండగలుగుతాం. ఉదయం లేవడానికి కాదు, 6 గంటలకు లేస్తా, 6:30కి లేస్తా అంటే లేదు, 5 గంటలకు లేవాలి. చూడండి, అలా 1, 2, 3 ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ చేస్తారు. చేసినప్పుడు ఏం చేయాలి? లేవాలి. అంటే మనకొక క్రమం నేర్పిస్తున్నారు. ఒకరికి ఒకరం క్రమం నేర్చుకోవాలి. ఒకరికొకరం ప్రోత్సాహకరంగా నీ సహోదరుల ప్రేమ నిలవరంగా ఉండనీయుడి అంటాడు. అంటే ఏంటి? సహోదరుల ప్రేమ నిలవరంగా ఉండాలి అంటే ఒకరు బలహీనమవుతూ ఉంటే ఒకరు ప్రోత్సాహంగా వాళ్ళని ఏం చేయాలి? బలపరచాలి దేవుడి సన్నిధిలో. అది నిజమైన దేవుడి ప్రేమ. అది ఏదో ఇచ్చిపుచ్చుకుంటే ప్రేమలు కాదు. బలపరుచుకోవాలి, ఒకరికొకరు దైవికంగా బలపరుచుకోవడమే ప్రేమ. ఎందుకంటే ఆ అలవాటు అనేది చాలా మంచిది. ఆ అలవాటు అనేది మనకు క్రమంగా రావాలి దేవుడి సన్నిధిలో. ప్రతి విషయంలో ఈ దినమంతా నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఏ ఆటంకం లేదు, అన్ని రకాలుగా దేవుడు నీకు సమృద్ధిని ఇచ్చాడు అంటే ఖచ్చితంగా రాత్రికి కూర్చొని నువ్వు చేయవలసిన పని ఏంటి? దేవుడికి కృతజ్ఞత చెప్పాలి. ఈరోజు ఎలాంటి టెన్షన్ లేదు. దేవా, ఈరోజు ఎలాంటి తగిన ఆహారం ఇచ్చావు, నా బిడ్డలను క్షేమంగా స్కూల్ నుంచి నడిపించావు, నా భర్తను నా భార్యను క్షేమంగా నడిపించావు, ఉద్యోగంలో కూడా ఎలాంటి టెన్షన్ లేదు, మరి మంచి ఆరోగ్యాలు ఇచ్చావు, ఈరోజు నా కుటుంబాన్ని నువ్వు కాపాడావు తండ్రి అని కృతజ్ఞత చెప్పాలి. ప్రతి విషయంలో నువ్వు కృతజ్ఞత చెప్పాలి దేవుడికి. ఇవన్నీ కూడా దేవుడి సన్నిధిలో క్రమం.
నీ నోటిలో రొటీన్ అవుతూ ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, నువ్వు ఏ టైంకి ఏ పని చేస్తున్నా సరే, నీ మనసులో మాత్రం దేవుడి కార్యం జరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఆ దేవుడే నీకు తోడుగా ఉండే దేవుడు ఆయన. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే 7వ దినాన్ని మనం నిర్లక్ష్యం చెయ్యొద్దు. మనం ఆదివారం ఒకరోజు జుమ్మా కొడతాం, ఒకరోజు చర్చికి వస్తాం. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే అక్కడ మీ కంపెనీలలో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయేమో తెలీదు, కానీ నువ్వు అనుకుంటే ఉండగలుగుతావు. ఊరికి వెళ్ళాలంటే 10 రోజులు లీవ్ తీసుకొని వెళ్తారు. ఎలా వెళ్తారు? ఎలా ఇస్తాడు అప్పుడు లీవులు కదా? అనుకుంటే ఉండగలుగుతారు. నాకు 7వ దినం ఖచ్చితంగా నీ సన్నిధిలో ఉండాలనే కోరిక ఉంది దేవా, నువ్వు నాకు సహాయం చెయ్యి. మా వాళ్ళతో, అధికారులతో నువ్వు మాట్లాడు, వాళ్ళు నాకు లీవ్ ఇచ్చేటట్లుగా సహాయం చెయ్యి అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తావు. ఇష్టంతో ప్రార్థన చేస్తావు. ఎందుకు? నేను నా దేవుని మందిరానికి వెళ్ళాలి, నా దేవునికి నేను ఒక వ్రత దినాన్ని నిర్ణయం చేసుకున్నాను, కుటుంబంగా నేను వెళ్ళాలి అని చెప్పి నువ్వేం చేస్తావు? దేవుడి సన్నిధిలో తీర్మానం తీసుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తావు. కాబట్టి ఆ దినం జీవనోపాధి గురించి ఏ పని చెయ్యకూడదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. మరి ఇంకొక మాట కూడా మనం చూద్దాం. నిర్గమకాండంలో కూడా చూద్దాం, 20వ అధ్యాయంలో 10వ వచనం చూద్దాం. చాలమ్మా, ఏమంటున్నాడు ఇక్కడ? 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దేవుడి దినం అది. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ చేతి కింద పనిచేసే నీ దాసులైనను, నీ పరిశుద్ధ దాసి అయినను, నీ పశువులైనను, నీ ఇండ్లల్లో ఉన్న పరదేశి అయినను ఏ పని చెయ్యొద్దు. ఎవ్వరు ఏ పని చేయొద్దు. ఆదివారం వచ్చిందంటే ఫుల్ రెస్ట్. ఆదివారం దేవుడి దినం. ఇది క్రైస్తవులకు ఇచ్చిన గొప్ప వరం. ఈ వరాన్ని మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. ఈ వరాన్ని మనము ఉపయోగించుకోవాలి. మన ఇంటిలో ఉన్న ఏ దాని కూడా మనము పని చెయ్యొద్దు. దేవుడి సన్నిధిలో ఇష్టముతో కూడుకోవాలి అని ప్రభువు చెబుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇది దేవుడి దినం. ఈ దేవుడి దినాన్ని మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తా కాదు. నా దేవుడు నన్ను సృష్టించాడు, నాకంటే ముందుగా ఈ లోకాన్ని సృష్టించాడు, నా కోసం అన్ని సిద్ధం చేసినాక నన్ను సృష్టించాడు. ఆయన మాట నేను వినాలి, కానీ నీ మాట ఆయన వినవలసిన అవసరం లేదు. ఆయన మాట నువ్వు వినాలి. కంపెనీకి వెళ్తున్నాం మనం, 6 గంటలకు డ్యూటీకి రా అంటే 6 గంటలకు వెళ్ళిపోవాలి. 6 గంటల కంటే 1 నిమిషం వెనక ముందు ఉంటే గేట్ బంద్ చేస్తారు. ఇంకొక 5 నిమిషాల ముందే మనం వెళ్ళిపోతాం డ్యూటీకి. క్రమం మరి మానవులకే ఈ బతుకు తెరువు కోసము మనము కంపెనీలో వచ్చే వాళ్ళకే గింత భయపడుతున్నాము. జీవము గల దేవుడు, ఏదైనా చెయ్యగల దేవుడు. ఇప్పుడు పాట పాడారు కదా, ఏదైనా చెయ్యగలడు, సమస్తమును మార్చగలుగుతాడు. అంటే తలకిందులు చేసేస్తాడు. కామారెడ్డిలో చూడండి, వాళ్ళు చెప్తున్నారు, ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే వర్షంలాగా రాలేదంట. పైనుంచి ఆకాశం నుంచి తూములు విప్పినట్టుగా పడిందట. 100 సంవత్సరాలు
కింద కూడా ఇలాంటి వర్షం మేము ఎన్నడూ చూడలేదు. చూడండి ఎంత భయంకరం చూడండి. 100 సంవత్సరాల కింద కూడా ఇలాంటి వర్షం రాలేదు. మేము ఎంత భయంకరంగా ఎప్పుడు కూడా మేము చూడలేదు. ఫ్రిడ్జులు, టీవీలు, ఇంతవరకు మొత్తం మనుషులు మునిగిపోయేంత నీళ్ళు ఇళ్లలో ఒక రకమైన వాసనతో బురదంతా ఇంట్లోకి వచ్చేసిందట. ఇప్పుడు మందిరాలు 3 వారాలు అవుతుంది, అక్కడ ప్రార్థనలు లేవు. చూడండి మందిరాలకంతా బురద, గోడలంతా బురద, భయంకరమైన స్మెల్లు. ఎంతమంది ఇప్పటికీ ఇంకా చచ్చిపోతున్నారు. రోజు శవాలు వేస్తూనే ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎందుకు ఇలా చచ్చిపోతున్నారు అని కూడా వాళ్ళకి అర్థమవుతలేదు. దోమలు గరుస్తున్నాయా, బురద వల్లనా, తాగే నీళ్ళు కూడా లేవు వాళ్ళకి. ఎంత ఘోరం చూడండి. ఏదైనా చెయ్యగలుగుతాడు ఆయన చేతిలో ఉంది ఈ సృష్టి. మనం భయపడాలి, ఖచ్చితంగా భయపడాలి. లోక సంబంధులకు కాదు మనం భయపడేది, నిజరక్షకుడైన దేవుడికి భయపడు. నువ్వేం చేస్తున్నావో రోజువారీ కార్యక్రమం. ఎందుకంటే ఆయన చెప్తున్న మాట మనం వినాలి. ఆయనకి 7వ దినం ఖచ్చితంగా ఆయనకు ఇవ్వాలి. ఏది ఏమైనా సరే కొంపలు మునిగిపోయేది ఏముండదు. ఒక్కరోజు మన పని లేకపోతే పెద్ద మనమేం ఆశీర్వాదం అన్నీ పోగొట్టుకోమా, ఐశ్వర్యం అంతా వెళ్ళిపోదు. అంటే ఆ రోజు వచ్చి ఒక 1000 రూపాయలు తగ్గిపోతుందేమో. బ్రదర్కి, పాస్టర్ గారికి ఆయన ఆర్టీసీలో జాబ్ చేసేటప్పుడు, ఈ మందిరం పాత మందిరం ఉన్నప్పుడు దాదాపు ఆయనకు సండే లీవ్ ఇవ్వమంటే కావలసుకొని లీవ్ ఇవ్వలేదు తనకి. దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సండే లీవులు పెట్టుకున్నాడు. చూడండి ప్రతి సండే లీవ్. లాస్ అయిపోయి అయినా పర్వాలేదు నాకు. ఈరోజు మనం ఆశీర్వాదం పొందడానికి కారణం ఏంటి అంటే దేవుడి మాట వినడం. అంతే. మనం దేవుడి మాట వినడం వల్ల ఆశీర్వాదం వస్తుంది మనకి. వినకపోతే ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు, అంతే. అది కాబట్టి ఇది వ్రత దినం. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇవన్నీ కూడా చాలామంది ఏమంటారంటే ఇది పాత నిబంధన పాటించొద్దు కదా, కొత్త నిబంధన పాటించాలి కదా. అంటే పాత నిబంధన కొత్త నిబంధనకు నీడ వంటిది. నీడ లేకుండా మనిషి లేడు. ఇది నీడ అంటే ఏంటి? అనుభవాల నీడ. అనుభవాలతో జరిగిన నీడని పాత నిబంధన కొత్త నిబంధనకు మనకు చూపిస్తుంది. ఈ నీడ, ఈ పాత నిబంధన లేకపోతే కొత్త నిబంధన లేదు. యేసయ్య పుడతాడు అని ఆదికాండం నుంచి చెప్తుంటే మత్తయి సువార్తలో పుట్టాడు. ఎందుకంటే ఈ క్రమం అనేది ఖచ్చితంగా మనం పాటించాలి. తెలియని వాళ్ళకు కూడా మనం ఖచ్చితంగా చెప్పేవారిగా ఉండాలి. నువ్వు ఏది ఏమైనా సరే ఆదివారం పునరుత్థాన దినం దేవుడి సన్నిధిలో నువ్వు ఉండాలి. మన పక్క వాళ్ళకు కూడా చెప్పాలి. ఎందుకంటే ఒకరికి ఒకరు సహకరించుకొని ఆ దినాన్ని మన జీవితంలో సంపూర్తిని చేసుకోవాలి. మరి ఇంకొక మాట కూడా చూద్దాం. మరి నిర్గమకాండం 31వ అధ్యాయంలో చూద్దాం. 15వ వచనం చూడండి. ఒక్కరు చదవండి. మళ్ళీ చదవండి. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక మరణశిక్ష పొందుతాడంట. చూడండి,
ఆ బాబుని లేపు, పాపం నిద్రపోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని మనము పాటించకపోతే రోజు రోజుకి చచ్చిపోతామంట. ఒక్కరోజు చచ్చిపోం. మనం అనుకుంటాం ఒక్క రోజులోనే చంపేస్తాడేమో దేవుడు అని. ఇక్కడ మరణశిక్ష పొందుతాడట. చూడండి ఎంత భయంకరం. 7వ దినాన్ని నువ్వు దేవుడికి కనపడకపోతే ఖచ్చితంగా మరణశిక్ష పొందుతారు. దినదినం చచ్చిపోతారు వాళ్ళు, దినదినం చచ్చిపోతారు. అంటే ఆత్మీయతలో చచ్చిపోతారు. ఇక దేవుడు మాట వాళ్ళ నోటికి రాదు. వాళ్ళు నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంటారు. వాళ్ళు రోజు రోజుకి దేవుడి దగ్గర తినే ఆహారము ద్వారానే వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతారు, జీవముతో ఉంటారు. చాలామంది జీవం లేని వాళ్ళుగానే కనబడుతున్నారు. లోకం ఉంటే లోకంతో కలిసిపోతున్నారు, దేవుడి దగ్గరికి వస్తే దేవుడిలాగా ఉంటున్నారు. లోకానికి వెళ్ళిండ్రు అనుకో, లోకంలా కలిసిపోతున్నారు. అక్కడికి వెళ్తారు, ప్రసాదాలు తింటారు, గుళ్ళకు పూజలు చేస్తారు, హిందువులతో కలిసి అన్ని పనులు చేసేస్తూ ఉంటారు. మళ్ళీ దేవుడి సన్నిధికి రాగానే దేవుడి బిడ్డలాగా మారిపోతూ ఉంటారు. వాళ్ళు చచ్చిపోయిన స్థితి అది. వాళ్ళలో రోషం అనేది ఉండదు, చచ్చిపోతారు. ఆల్రెడీ దేవుని దృష్టిలో వాళ్ళు మరణం పొందిన వారు లెక్కలే. అటు పోతే అటు పాపాలకు వెళ్ళిపోతారు, దేవుడి సన్నిధికి వస్తే దేవుడి సన్నిధిలో ఉండిపోతారు. దేవుడు వాళ్ళకి లెక్కలు ఏమి చెప్పాడు. వాళ్ళు లెక్కలనే ఉండరు, దేవుడి లెక్కలో ఉండరు. కాబట్టి దేవుడి సన్నిధిలో నువ్వు 6 రోజులు పని చేసి 7వ రోజు నువ్వు నాకు కనపడకపోతే నువ్వు మరణశిక్ష నొందుతావు. ఎంత భయంకరమైన మరి కట్టడలు దేవుడు మనుషులకు ఎందుకు నేర్పిస్తున్నాడు? ఎందుకంటే మనిషి స్వభావం అనేది చాలా కఠినంగా ఉంటుంది. హృదయము అన్నిటికంటే ఘోరమైనది. ఇర్మియా అంటాడు, దాన్ని గ్రహించువాడు ఎవ్వడు లేడు. నా మనసు నాకే తెలియదు, ఏ టైంకి ఎలా మారిపోతామో తెలియదు కదా. కాబట్టి ఘోరమైన వ్యాధి ఉందట దానికి. మనసుకి వ్యాధితో ఉంది. ఏ వ్యాధి ఉంది మనకి? మనమే పరీక్షించుకోవాలి. ఏ వ్యాధితో మనం ఉంటున్నాము, మన మనసుకి ఏ వ్యాధి పట్టుకుంది, దాన్ని బట్టి నీ బ్రతుకు అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు మరి, ఇది ప్రతిష్ఠిత దినం. దేవుడు ప్రతిష్ఠించాడు. దేవుడు ప్రతిష్ఠించిన దానిని నువ్వు నిర్లక్ష్యము చెయ్యొద్దు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే నువ్వు చచ్చిపోతావు, మరణశిక్ష నొందుతావు. చూడండి ఎంత భయంకరంగా మరి దేవుడు ఈ మాటలు మనకి చెప్తున్నాడు. నెహెమ్యాలో కూడా చూద్దాం. నెహెమ్యా 10వ అధ్యాయంలో 31వ వచనం. దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజనము పదార్థములనే గాని అమ్ముటకును తెచ్చుటకును తెచ్చిన ఎడల విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినములో గాని వాటిని కొనకూడదనియో 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములలో బాకీదారులు బాకీలు వదిలించుకొందురనియో నిర్ణయించుకొంటిమి. మరియు మన దేవుని మందిరము సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులముల వెండిలో 3వ వంతు ఇచ్చేదనని నిబంధన చేసుకున్నారు. మందిరంలో ఒక నిబంధన ఏం చేసుకున్నారు ఇక్కడ? ఆ దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకాలు అమ్మొద్దు, కొనొద్దు. అంటే ఆ రోజు బిజినెస్ చెయ్యొద్దు, షాపింగ్ చెయ్యొద్దు. ఆదివారం షాపింగ్ చెయ్యొద్దు. హిందువులు పెట్టుకోరు కదా ఒకటి, అమావాస్య రోజు అస్సలు షాపింగ్ చెయ్యొద్దు అంటారు. పోతారా వాళ్ళు ఏదైనా పనికి? పనోళ్ళు పనికి పోతారా?
మేస్త్రీలు పని పోతారా? చెప్పాలి మీరు. అందరు తెలుసు, ఎందుకు నోరు తెరవరు? హల్లెలూయా. అందరు తెలుసా లేదా? ఎందుకు పోలేదు అంటే ఇవాళ అమావాస్య కదా అంటారు. అమావాస్య రోజు ఒక మంచి పని చేస్తారా? ఏదైనా ఇళ్ళు కడతారా? పెళ్ళిళ్ళు చేస్తారా? షాపింగ్ చేస్తారా? మంచి కార్యం ఏదైనా ఇంట్లో చేసుకుంటారా? ఏమీ తెలియని జనం ఒక దినాన్ని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. వాళ్ళు ఏమీ తెలియని జనం ఈ దినం అమావాస్య రోజు నేను ఏమీ చెయ్యకూడదు. ప్రపంచం అంతా, సారీ మన భారతదేశంలోనే ఉంది అది. చూడండి ఎంత ఘోరం. ఈరోజు ఇక్కడ ఏమంటున్నా అంటే ఆ దేశములో జనులు విశ్రాంతి దినమందు మేము ఇలా ఉండాలి అనుకున్నారు. ఏమనుకున్నారు? ఆదివారం విశ్రాంతి దినం, నేను షాపింగ్ చెయ్యొద్దు, ఏది కొనొద్దు, ఏది అమ్మొద్దు. ఒకవేళ ఎవడైనా ఆదివారం అప్పిస్తే అప్పు మర్చిపోవాలట. ఎంత మంచి వాళ్ళు చూడండి. అందుకే సారీ, ఎంత బాగా చెప్తున్నాడు ఈ మాట. అప్పులు తీసుకోకండి. అప్పులు తీసుకుంటే మళ్ళీ ఇయ్యరు. ఆదివారం ఇస్తే మళ్ళీ ఇయ్యరంట. చూడండి మీరు. ఇంకొకటి ఏమంటున్నాడు ఇక్కడ, బాకీదారులకు బాకీలు వదిలేసేయాలటిగా. ఎంత మంచి మాటలు. ఇంకేమంటున్నాడు, మరియు మన దేవుని మందిరము సేవ నిమిత్తము సంవత్సరంకి ఒకసారి, అమ్మో, ప్రతి సంవత్సరం తులం వెండి, దశమ భాగాలే సరిగా ఇయ్యరు. తులం వెండి ఇస్తారా ఎవరైనా? దేవుని సేవ నిమిత్తం ఆ దేశపు జనులు నిర్ణయం చేసుకున్నారన్నట్టు ఇలాంటి మాటలు. మందిరంలో ఉండాలి, ఆ రోజు ఏ వ్యాపారం చేయొద్దు, ఖచ్చితంగా దేవుడి మందిరముకు అందరు రావాలి, ఆ రోజు పశువులు ఎక్కడ మేత మేయడానికి వెళ్ళొద్దు. అంటే దేవుడి మందిరముకు వాళ్ళు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు, దేవుడి సన్నిధికి ఎంత భయపడుతున్నారు, ఎంత భయపడుతున్నారు. గీత దాటొద్దు అంటే దాటొద్దు అంతే. ప్రతి సంవత్సరం వాళ్ళు వెండిలో 3/4 భాగం దేవుడి మందిరానికి వాళ్ళు సేవ నిమిత్తము వాళ్ళు మందిరానికి కానుకలు అర్పిస్తున్నారు. ఖచ్చితంగా మన దశమ భాగం దేవుడిదే. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, మనము పాత నిబంధన దగ్గర నుంచి కొత్త నిబంధన వరకు చూసినా దశమ భాగం ప్రతిష్టార్పణలు, ప్రతిష్ట కానుకలు, కృతజ్ఞతార్పణలు ఇవన్నీ దేవుడియే, నిజి కావు. నువ్వు ఒకవేళ దేవుడి సొమ్ము దొంగిలిస్తుంటే శాపగ్రస్తుడవైతావని మలాకీలో అప్పుడప్పుడు మన పాస్టర్ గారు చెప్తూనే ఉంటారు కదా. మలాకీలో ఉంది. నువ్వు అనుకుంటావు ధనం దాచిపెట్టుకుంటే ఏమవుతుందట? మురిగిపోతుందట. ఎందుకు హాస్పిటల్కో ఏడుకో దేనికో అయిపోతాయి అని నేను అనను. దేవుడే చెప్తున్నాడు మలాకీలో 3వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు ఆ మాటలు. ఎందుకంటే తన ధనంను మనము దొంగతనం చెయ్యొద్దు, తన ధనాన్ని మనం దొంగతనం చెయ్యొద్దు. నీకు ఫస్ట్ శాలరీ రాగానే నీ దశమ భాగాన్ని ఫస్ట్ తీసిన తర్వాతనే నువ్వు ఇంట్లో వాడుకోవాలి. మా ఇంటిలో మేము 40 సంవత్సరాల కింద రక్షణ పొందినప్పటి నుంచి 92 నుండి కూడా ఇప్పటి వరకు మేము అదే క్రమం పాటిస్తాం. ఎందుకంటే మాకు వచ్చే ప్రతి దానిలో కూడా దేవుడికి తీసి దేవుడికి ముందుగా పెడతాం. అది ఇవ్వాలా ఇవ్వొద్దా, పాస్టర్ తింటాడా, పాస్టర్ ఎందుకు తింటాడు? ఎందుకంటే ఈ అనుమానాలు అననీయ సఫేరా లాంటి మనస్తత్వాలు. అననీయ సఫేరా మనస్తత్వాలు ఎట్లా? పొలం అమ్మారు, వాళ్ళు పొలంలో నుంచి డబ్బు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఓ 1,00,000 రూపాయలు వచ్చింది అనుకుందాం, 1,00,000 రూపాయలు ఇంట్లో పెట్టుకున్నారు. కానీ ఆ దేశములో
ఆ ప్రాంతములో పేతురు సంఘములో ఒక క్రమం ఉంది. ఏమంటే నీవు ఎంత సంపాదించినా సరే, ఆ డబ్బంతా నువ్వు పొలం అమ్మినా సరే, కష్టపడి సంపాదించినా సరే, కూరగాయలు అమ్మి అది నువ్వు ఏ పనైనా చెయ్యి, అంత తెచ్చి మందిరంలో పెట్టాలి. అలా అందరు పెడుతుంటారు తీసుకొచ్చి. నీకెంతనన్నా రాని అంత తీసుకొచ్చి పేతురు పాదాల దగ్గర పెడతారు. కొంతమంది బీద వాళ్ళు ఉంటారు. ఆయన ఏం చేస్తాడు, నీ ఇంటికి కావాల్సినంత నీకు ఇచ్చేస్తాడు, మిగతాదంతా బీదోళ్ళకు పంచి పెడతాడు. అంతే. దేవుడి దృష్టిలో అందరు సమానంగా ఉండాలి. ఆ సంఘములో అది ఒక కట్టడ పెట్టుకున్నారు వాళ్ళు. కానీ అననీయ సఫీరా మనసు ఎలాంటి మనసు? చెడ్డ మనసు, తప్పుడు ఆలోచనలు చేసే మనసు. ఆ మనసు ఏం చేసింది? కొంత దాచిపెట్టుకున్నారు. దాచిపెట్టుకొని దేవుడి సన్నిధికి పేతురు పాదాల దగ్గర తెచ్చి పెట్టారు వాళ్ళు. పెట్టగానే పేతురు ఒకటే మాట అంటాడు, ఇంతనే ఇచ్చాడా, ఇంతకే అమ్మావా అని అన్నప్పుడు, అవును. పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు మోసం చేస్తున్నావు? చూడండి, పరిశుద్ధాత్మ దేవుడికి సమస్తము తెలుసు. ఆయన కనుదృష్టి లోకమందంతటా ఉన్నది. మంచివాళ్లను చెడ్డవాళ్ళను చూస్తున్నాడు. నీవెందుకు ఆయనకు కనపడకుండా నువ్వు ఏదైనా చెయ్యగలుగుతావా అని చెప్పగానే అక్కడే ఆమె పురుగులు పడి అక్కడే చచ్చిపోయింది. భర్త తీసుకొచ్చి ఆయన చనిపోయాడు. తర్వాత భార్య వచ్చింది, మా ఆయన రాలేదు ఇంకా, ఇంటిని పేతురు దగ్గరికి పోయాడు, మందిరానికి పోయిండు, ఇంకా మా ఆయన రాలేదు అని ఈమె పోయింది. ఈమె పోగానే పేతురు అడుగుతాడు, మీవెంతకు అమ్మావు? అంతకే. సేమ్ మొగుడు పెళ్ళ ముందే గూడు పుట్టాన్ని వేసుకోరుగా ఇంట్లో అనుకున్నారు కదా. ఇద్దరు కలిసి ₹1,00,000 వచ్చినాయి, ఒక 10,000 2,000 3,000 దాచిపెట్టుకొని మిగతా ఇచ్చేద్దాం అని అనుకున్నారు ఇద్దరు భార్యాభర్తలు. భర్త ఏమన్నాడో భార్య కూడా అదే మాట మాట్లాడింది. సరే, నీ భర్త వెళ్ళిన స్థలానికే నువ్వు వెళ్ళు అంటాడు. ఆమె కూడా చచ్చిపోయింది. చూడండి, అట్లాంటి శాపాలు ఇప్పుడు లేవు. అట్లాంటి శాపాలు ఉంటే ఎంతమంది చచ్చిపోయేటోళ్ళం ఈ పాటికి కదా. ఎంత ఘోరం అయిపోయేది. ఎందుకంటే దేవుడు కరుణామయుడు, కృప చూపిస్తున్నాడు జనుల మీద, కట్టడలు నేర్పిస్తున్నాడు, ఆజ్ఞలు నేర్పిస్తున్నాడు, క్రమము నేర్పిస్తున్నాడు, క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు. మనం యుద్ధానికి సిద్ధపడే సైనికులు. మనం యుద్ధం చేయవలసిన టైం వస్తుంది ఒకటి. ఆ టైంలో యుద్ధం చేయడానికి నువ్వు సిద్ధపడాలి. వాక్యములో సిద్ధపడాలి, ప్రార్థనలో సిద్ధపడాలి, పరిగెత్తడంలో సిద్ధపడాలి, పరిశుద్ధతలో సిద్ధపడాలి. నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేస్తే సంఘమంతా వణికిపోయేటట్టుగా ఉండాలి. నీ ప్రార్థనలో బలం ఉండాలి, నీ ప్రార్థనలో శక్తి ఉండాలి, నీ ప్రార్థనలో జీవితాలు మార్చబడే పరిస్థితులు ఉండాలి. అలాంటి బలమైన ప్రార్థన నీకు రావాలి అంటే దేవుడి సన్నిధిలో దేవుడి మాటలు నీ హృదయంలో అగ్నిలా మండాలి. క్రమం అనేది నీకు రావాలి. ఆ క్రమం అనేది నీకు లేకపోతే నువ్వు ఎంత బతుకు ఈ భూమి మీద బతికినా చివరికి కుక్క సాగు చచ్చిపోతాం. మనం ఏ గాలి కొట్టుకపోతామో, ఏ అగ్నికి ఆహుతవుతామో మనకు తెలీదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఆ రోజు విశ్రాంతి దినమందు ఏమి కొనొద్దు, ఏమి అమ్మొద్దు. దేవుడి మందిరములో ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాట నువ్వు వినాలి, పాటించాలి. అది దేవుడి క్రమం. ఎవరు ఎన్ని మాటలన్నా మాట్లాడని క్రమం. మన తిరుపతి గురించి ఒకటి చెప్తున్నాడు. ఎవడోనంట 15 బంగారు ఇటుకలు తీసుకుపోయి వేసేయండట. బంగారము ఇటుకలు ఎన్ని వందల తులాలు ఉన్నాయో, అది తులం ₹1,00,000 ఉంది ఇప్పుడు కదా. ఎన్ని వందల తులాలు.
అలా కోట్ల రూపాయలు ఎవరన్నా అడుగుతారా? పోయి అడుగుతారా? చెప్పండి. కానీ దౌర్భాగ్య స్థితి ఏమంటే చెప్పాలనా, సంఘానికి నేను దశంభాగం ఇస్తున్నా కదా, లెక్క చెప్పలే పాస్టర్ అంటారు. నా పైసలనేది వింటున్నాము. మన సంఘంలో మంచి పిల్లలు అనరు, బయట సంఘాల సంగతి నేను చెప్తున్నా. గొడవలు ఎంత ఘోరం చూడండి. ఎవరికి ఇస్తున్నావు కదా, ఎవరికి ఇస్తున్నాం మనం? నువ్వు ఎవరిని అడగాలి లెక్క? ఎవరిని అడగాల చెప్పాలి, ఎవరిని అడగాల? ఆయన చెప్తాడు కదా జవాబు మనకి కదా. ఎంత ఘోరం! రోజు రోజుకి క్రైస్తవులే దిగజారిపోతున్నారు. క్రమం అనేది పాటించమని ప్రభు చెప్తున్నాడు మనకి. ఆ క్రమం అనేది లేకపోతే, కట్టడ లేకపోతే మన బ్రతుకులు భయంకరంగా అవుతాయని చెప్తున్నాడు. చివరిగా ఒక మాట కూడా మనం చూసుకుందాం. మరి లూకాసు వార్తలో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం, టైం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి కొత్త నిబంధనలో మనం చూద్దాం. 4వ అధ్యాయము 4వ వచనంలో, దేవుడు 7వ దినమందు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించెను. కానీ 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఎక్కడ చెప్పాడు? పాత నిబంధనలో చెప్పాడు. చదువమ్మా. ఇదియునుగాక ఇచ్చోటననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. ఇంకా చదువు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అను మాట నిశ్చయము గనక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనక నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినము దేవుడు నిర్ణయించి ఉన్నాడు. చాలమ్మ, పాత నిబంధనలో కూడా 7వ దినానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? దేవుడు 7వ దినమందు తన కార్యములన్నీ ముగించి విశ్రమించాడు అనేది పాత నిబంధనలో ఉన్నది. మరి 7వ దినమును గూర్చి ఆయన మరి ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇది ఏమనగా, ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు. ఎందుకు పాటించట్లేదు? జనులు పాటించట్లేదు కనుక దేవుడి సన్నిధిలోకి ప్రవేశింపరు. కాగా కొంతమంది ఏమనుకుంటున్నారు? కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశిస్తారు అనే మాట ఉన్నది. ఇందు సువార్తను వినిన వారు ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపరు. అవిధేయత, వినుట మట్టుకు వింటారు, గ్రహించరు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ కదా. బాడీ ఇక్కడ ఉంటుంది, మైండ్ మాత్రం ఎక్కడో ఉంటుంది. దేవుడు ఎన్ని చెప్తున్నా కూడా వాళ్ళ మనసులోకి ఒక్క మాట కూడా వెళ్ళదు. వెళ్ళకపోయేసరికి ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు దేవుడి సన్నిధిలో విధేయత చూపలేదు కనుక దేవుడి సన్నిధిలోకి వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు ప్రవేశించరు, దేవుడి సన్నిధికి వెళ్ళరు వాళ్ళు. కాబట్టి దేవుడి మాట వినలేదు కనుక
వారు ప్రవేశించరు. నీడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినం చేసుకోకండి. కఠినం చేసుకోవద్దు. దేవుడి మాటకు నీ మనస్సు లోబడేటట్లుగా నువ్వు చేసుకో. నీ మనస్సు లోబడాలి. దేవుడి మాటకు నీ మనస్సు లోబడేటట్టుగా చేసుకో. నువ్వు కఠినం చేసుకోకు. రోజు రోజుకు బండలా మారిపోకు. ఎందుకంటే చనిపోతే చనిపోతాం అనే మైండ్ చాలామందిలో ఉంది. కానీ ఇక్కడ 100 ఏళ్ళు బతుకుతాము, 60 ఏళ్ళు బతుకుతాము. కానీ మన ఆత్మ యుగ యుగాలు, కొన్ని వేల యుగాలు దేవుడి దగ్గర ఉంటుంది. మరి ఇక్కడ ఎక్కువ ఉంటున్నామా, అక్కడ ఎక్కువ ఉంటున్నామా? ఎక్కడ ఎక్కువ ఉంటాం? అక్కడే ఎక్కువ ఉంటాం. ఇక్కడ చాలా తక్కువ దినాలు ఉంటుంది. ఇక్కడ మనం 100 ఏళ్ళు బతకం. 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతకడమే గొప్ప. ఇప్పటి పరిస్థితుల్లో 40 ఏళ్ళకే అయిపోతుంది చాలామంది. ఎందుకంటే పాపం పెరుగుతుంది, విధేయత, దేవుడికి లోబడని మనస్తత్వాలు పెరుగుతున్నాయి. దేవుడి ఉగ్రత రోజు రోజుకి పెరుగుతుంది. ఒకవైపు నుంచి దేశాలు భూకంపాల చేత, మరి దేశాలు యుద్ధాల చేత మరి నాశనమైపోతున్నాయి, తగలబడిపోతున్నాయి. భయంకరమైన ఉగ్రత ఒకవైపు నుంచి వస్తూనే ఉంది. ఒకవైపు నుంచి రోగాలు వస్తున్నాయి. ఒకవైపు నుంచి డాక్టర్లకు అంతుపట్టని రోగాలు. డాక్టర్లు కూడా ఏం చేయాలో, ఇది ఏం రోగమో వాడికి అర్థమవుతలేదు. భయంకరమైన పరిస్థితులు ఈ భూమి మీద జరుగుతున్నాయి. ఎందుకు? దేవుడి ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రతను మనం తెలుసుకోలేకుండా మన మనస్సు ఉన్నదంటే కఠినపరుచుకుంటున్నాం మన మనస్సుని. రోజుకి మనకున్న ఇష్టాలు, ఈ భూమి మీద ఉన్న ఇష్టాలు ఉన్నాయి కొన్ని. ఆ ఇష్టాలను మనం వదులుకోలేక మన మనస్సుని ఏం చేస్తున్నాం? కఠినం చేసుకుంటున్నాం. అటు వదులుకోలేము, ఇటు పట్టుకోలేము అన్నట్టు కదా. కానీ దేవుడి కోసం సమస్తాన్ని త్యాగం చేసిన పౌలుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటాడు, ఈ భూలోకం యొక్క సుఖభోగాలు నేను అనుభవించడానికి కంటే దేవుడి కోసం నింద అనుభవించడం నాకు మేలు అంటాడు. ఎందుకు? ఎక్కువ దేవుడితో ఉంటానని తనకు తెలుసు. నాకు అక్కడ ఆయుష్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఆయుష్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ చాలా తగ్గుతుంది. మనం చేసే పాపాలకి మన ఆయుష్ చాలా తగ్గిపోతుంది. కానీ వేల యుగాలు దేవుడితో ఉండవలసిన సమయం చాలా దగ్గరగా ఉంది. కాబట్టి మనం భయపడాలి. ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చిన కట్టడలను వాళ్ళు మీరారు. దేవుడి మాటలు వాళ్ళు వినలేదు. వాళ్ళు విగ్రహాల వైపు మొగ్గు చూపించారు. ఈరోజు జనాలు అలాగే హిందువులుగా మారిపోయిన తెలుగు వాళ్ళంతా కూడా మళ్ళీ వెళ్ళిపోతున్నారు. చాలామంది భయంకరమైన స్థితిలో ఉంటున్నారు. కానీ దేవుడితో ఉన్న సంతోషం, దేవుడితో ఉన్న సుఖం, దేవుడి సన్నిధిలో ఉన్న ఆనందం ఏదిచ్చినా, ఎన్ని కోట్లు పెట్టినా ఆ ఆనందం అనేది మనకు రాదు. అది అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము దేవునికి అవిధేయతగా ఉన్నారు కనుక వాళ్ళు ప్రవేశించలేదు కానానులో. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు హృదయాలను కఠినం చేసుకోకండి. విశ్రాంతి దినమును మీరు దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిచ్చిన క్రమము పాటిస్తూ మీరు భూమి మీద ఆశీర్వాదానికి కారణభూతులుగా నేనిచ్చే సమస్తాన్ని మీరు పొందుకోండి ఆయన అంటున్నాడు. నువ్వు సమస్తము తీసుకో నా దగ్గర నుండి. నువ్వు నా మాట విన్నప్పుడు నీకేది కావాలో నేను ఇస్తాను అంటున్నాడు. ఆయన మాట మనం వింటే నీకేది కావాలన్నా ఇస్తాను, ఆ అధికారం మనకు ఉంటుంది. దేవుడి సన్నిధిలో నువ్వు అడిగే అధికారం ఎప్పుడు ఉంటుందంటే ఆయన మాట విన్నప్పుడు. ఆయన మాట నువ్వు వింటే ఖచ్చితంగా నువ్వు అడిగే అధికారం ఉంటుంది.
ఒక అమ్మ నిన్న ఎంఆర్ఓ, ఆమె రిటైర్ అయింది ఎంఆర్ఓ. అయితే ఆమె మాట్లాడుతుంది నాతో, హన్నా అని. అయితే ఆ సిస్టర్ అంటుంది, నాకు దేవుడి మీద కోపం వచ్చిందనుకో, నేను బైబిల్ చదివా, ప్రార్థన చెయ్య. చూడండి ఎలా చెప్తుంది. ఎందుకమ్మా అంటే, చూడు సిస్టర్, నేను అడిగింది దేవుడు ఇయ్యలేదనుకో, నేను దేవునితో అరుస్తూ ఉంటా. నేను ఎవరితో కొట్లాట పెట్టుకోను, ఇంటోళ్ళతో కూడా కొట్లాట పెట్టుకోను. దేవుడి సన్నిధిలో కూర్చొని నాకు వచ్చిన మాటలన్నీ అంటుంటా. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు, నా పని ఎందుకు చేయట్లేదు, నువ్వు పడుకున్నావా, నిద్రపోయినావా. దేవుడితో ఇలా మాట్లాడుతూ, కోపంలో ఏమొస్తాయి మాటలు, దేవుడితో అట్లా మాట్లాడుతుందంట. అలా కోపంతో దేవుడి దగ్గర కూర్చొని నేను అన్నం అలుగుతా నేను దేవుడి పైన. చూడండి, నేను దేవుడి పైన అలుగుతా, బైబిల్ పక్కకే పెట్టుకుంటా, కానీ ముట్ట నేను చదవను. నేను అడిగింది ఇస్తేనే చదువుతా, లేకపోతే చదవా. చూడండి అంటే ఎందుకంత సన్నిహితము అంటే, తను దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తుంది కనుక, దేవుడి ఆజ్ఞలను ఎక్కువగా పాటిస్తుంది కనుక, ఆయనతో ఉన్న అటాచ్మెంట్, ఆయనతో ఉన్న సంబంధం ద్వారా ఆమె అలా దేవుడితో మాట్లాడగలుగుతారు. వేరే వాళ్ళైతే వేరే విధంగా అర్థం చేసుకుంటారు. నేను నిన్ను అర్థం చేసుకోగలుగుతున్నాను, దేవుడు నువ్వు అడిగింది ఖచ్చితంగా నీకు ఇస్తాడు కదా అంటే, అవును సిస్టర్ నువ్వు చెప్పింది కరెక్ట్. చూడండి, ఎందుకంటే ఆ ప్రేమ బంధం వాళ్ళ మధ్యలో ఏర్పడింది, దేవుడికి మానవునికి ఉన్న మధ్య బంధం. ఆ బంధం ఈరోజు మనకు లేదు. ఆ బంధం, ఆ అటాచ్మెంట్ మనకు లేదు ఈరోజు. అది లేదు కాబట్టే మనం దేవుడి సన్నిధిలో ఏది పొందుకోక పక్కదారులు వెళ్ళిపోతున్నాం. ఇంకా వేరే ఏదో ఆలోచించుకొని సెకండ్ ఆప్షన్ కోసం వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి మనం ప్రవేశించం, దేవుడి సన్నిధిలో మనము ప్రవేశించం. కాబట్టి హృదయమును కఠినం చేసుకోవద్దు. నీకొచ్చే పరిస్థితులు ఘోరంగా ఉంటాయి, రేపు ఇంకా ఘోరంగా ఉంటాయి. ఎందుకంటే దేవుడి రాకడలో దేవుడు ప్రతి ఇంటిలో అగ్ని వేస్తా అంటున్నాడు. ఇంటిలో అగ్ని వేస్తే ఏమవుతుంది? ఎక్కడోళ్ళు అక్కడ పారిపోతారు. భర్తకు భార్య, భార్యకు భర్త, బిడ్డలకు గొడవలు, అత్త కోడళ్ళకు గొడవలు, తల్లి బిడ్డలకు గొడవలు, తండ్రి కొడుకుకి గొడవలు. చెదరగొట్టేస్తున్నాడు, కుటుంబాలు చెదిరిపోతున్నాయి, మనుషుల మధ్యలో ప్రేమ అనేది లేదు. ఇవన్నీ కూడా దేవుడి రాకడకు సూచనలు. ఇవన్నీ కోపతాపాలు, ఈర్ష్య, ద్వేషాలు, ఒకరి మీద ఒకరికి అసూయలు, ఒకరి మీద ఒకరికి పగలు, అబద్ధాల కుటుంబాలుగా ఉంటున్నారు. నిజం చెప్పాలంటే నిజమైన కుటుంబాలు అనేది ఎక్కడ కనిపించట్లేదు. అబద్ధాలతో కుటుంబాలతో ఉంటున్నారు. మరి ప్రభు అంటున్నాడు, ఇలా ఎందుకు చేస్తున్నాడు ఆయన అంటే, ఎవరి మీద ఎవరికి మమకారాలు పెంచుకోకూడదు. ఆ మమకారం, ఆ ప్రేమ ఎవరి మీద రావాలట? దేవుడి మీదకి రావాలట. ఎందుకు? తన దగ్గరికి మనం వెళ్ళే వాళ్ళం. ఆయన ర్యాప్చర్ అయ్యేటప్పుడు మనలో ఏది ఉండకూడదు. ఆయన సశరీరంగా మనని తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇక్కడ ఆయన అంటున్న మాట అదే. ఇంత కాలమైన తర్వాత దావీదు గ్రంథములో అంటున్నాడు, ఒక్క దినము నిర్ణయించబడింది, ఆ దుర్దినములు రాకముందే, ఆ భయంకరమైన పరిస్థితులు రాకముందే ప్రభువుని మనము స్మరణకి తెచ్చుకోవాలి, స్మరణ చేసుకోవాలి. 7వ దినము యొక్క ప్రాముఖ్యత మనము తెలుసుకోవాలి. దేవుని యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో నేను ఎంత బ్రతికినా, ఎన్ని సంపాదించినా, దేవుడు లేని జీవితం సున్నా. ఆయనతో ఉన్న జీవితమే సంతోషభరితంగా ఉంటాం. ఈరోజు పరీక్షించుకుందాం, ఎన్ని సంవత్సరాలు మనం దేవుడి సన్నిధిని ఎగ్గొడుతున్నాం, దేవుడి సన్నిధిని మనం నిర్లక్ష్యపరుస్తున్నాం. దానివల్ల నీకు ఏమైనా ఉపయోగం అయ్యిందా? పరీక్షించుకుందాం.
దేవుణ్ణి విడిచిపెట్టిన వారికి శ్రమలు విస్తరిస్తాయి. చూడండి, దేవునికి ఎంత దూరంగా ఉంటే అంత శ్రమలు, దేవునికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటే అంత ఆశీర్వాదం కుటుంబాలలో కలుగుతుంది. చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం ఒకసారి చదువుకుందాం. 11:31 చివరిగా, అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదము. చాలమ్మా, మన తప్పులు మనమే తెలుసుకోవాలట. ఎదుటోడు చెప్తే కోపం వస్తుంది మనకి. ఎదుటోడు చెప్తే చాలా కోపం వస్తుంది. నువ్వు ఇలా మాట్లాడొద్దు అన్నామనుకో, నీకంటే నాకే ఎక్కువ తెలుసు అంటారు కదా. ఇలా ఉండొద్దు అంటే కోపం వస్తుంది, ఇలా మాట్లాడొద్దు అంటే కోపం వస్తుంది. కానీ ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ, నిన్ను నీవే పరీక్షించుకో, నువ్వు ఎలా ఉన్నావో. ఇంకొకరు వచ్చి నీకు చెప్పవలసిన అవసరం లేదు. నీకు నీవుగా నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నీవే పరీక్షించుకో. దేవుడి సన్నిధిలో నువ్వు ఎలా కనపడుతున్నావో నిన్ను నీవే పరీక్షించుకో. ఎలా ఉన్నావు దేవుడి సన్నిధి? ఆదివారం అంటే నీ మనసులో నీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? చాలామంది ఆదివారం పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, ఆదివారం షాపింగులు చేస్తారు, మరి ఆదివారమే దేవుని మందిరానికి రాకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఆదివారం ఇళ్లల్లో ఉంటూ కూడా నైట్ డ్యూటీలు చేసి వచ్చానని పడుకునే వాళ్ళు కూడా ఉంటారు. దేవుడి సన్నిధిని నువ్వు ఎలా అనుభవిస్తున్నావు? ఎలా నీ మైండ్లో ఎలా ఉంది? దేవుడి సన్నిధి అంటే ఎలా ఉంది నీ మైండ్లో? మనం పరీక్షించుకుందాం. పరీక్షించుకుంటే తీర్పు పొందకపోదము. దేవుడి సన్నిధిలో తీర్పు అనేది మనది ఉండదు. ఎందుకంటే మనము చేసే తప్పులు మనమా ఒప్పుకొని విడిచిపెడితే తీర్పు అనేది మనకు ఉండదు. ఎందుకంటే కృపాకాలం కాబట్టి ఇది ఒక అవకాశం మనకి, ఇది ఒక అవకాశం. కాబట్టి ఈరోజైనా దేవుడి సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. మరి 7వ దినానికి మరి దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు కదా, తన దశమ భాగాల విషయంలో కాబట్టి, సమయ విషయంలో కానీ, మరి మందిరానికి వచ్చే విషయంలో కానీ, మరి ఎంతగా దేవుడు 7వ దినానికి తను ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో మనం కూడా అలా ఇస్తున్నామా? దేవుడి మందిరానికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామా? మనం పరీక్షించుకొని ప్రభు బలలో మనం పాలు పొందుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ పరిశుద్ధాత్మ దేవుడా, నమ్మదగిన తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాను. దేవా, మరొక ఈ పునరుత్థాన దినం, మరణాన్ని గెలిచావు తండ్రి, నువ్వు లోకాన్ని గెలిచావు తండ్రి, విచ్చే వీరుడుగా నువ్వు అవతరించావు. దేవా, ఎవరి కోసం నాయనా నీ ప్రాణాన్ని ఇచ్చావు? ఎవరి కోసం నాయనా నీవు దరిద్రుడిగా ఈ భూమి మీదకి వచ్చావు? దేవా, మా కోసమే కదా, మా కోసమే కదా నీవు శ్రీమంతుడవయ్యుండి కూడా పశువుల పాకలో జన్మించావు. మా కోసమే కదా నీ ప్రాణాన్ని త్యాగం చేశావు. మేం చేసే పాపాలు మా తలకు మించినవై ఉన్నాయి. అవి మాటలకు అందవు. ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నాం. యెషయాలో అంటున్నావు, ఎద్దు కామందు యజమానిని ఎరుగుతుంది. ఎద్దులు యజమానిని గుర్తుపడతాయి, దొడ్డిని గుర్తుపడతాయి. కానీ తెలివిలేని మూర్ఖులు నన్ను గుర్తుపట్టట్లేదు అంటున్నావు తండ్రి. ఈరోజు నిన్ను గుర్తుపట్టలేని స్థితిలో మేము ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి. నీ మందిరం యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నిజంగా మేము ఎంత నిర్లక్ష్యం చేసిన వాళ్ళము దేవా. నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తూ పోషిస్తున్నావు.
మాకు కావలసినవన్నీ ఇస్తున్నావు. అడిగినా ఇస్తున్నావు, అడగకున్నా ఇస్తున్నావు. కానీ మేము మీకు విలువ ఇవ్వట్లేదు. దేవా, మాలో ఉన్న నిర్లక్ష్యాన్ని తీసివేయి తండ్రి. మాలో ఉన్న నా తండ్రి కఠిన హృదయాన్ని తీసివేయి తండ్రి. ఆనాడు అవిధేయులుగా ఉండి నీ సన్నిధిని పోగొట్టుకున్నారు దేవా వాళ్ళు. మేము అలా ఉండొద్దు తండ్రి. ఈ మహాదేవుని ఆలయంలోకి వచ్చిన ప్రతి బిడ్డ తండ్రి నీ బిడ్డగా ఉండాలని కోరుకుంటున్నాం. నీ కుటుంబంగా పవిత్రమైన హృదయాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మేము మంచివాళ్ళం కాదు, మంచిగా మార్చమని ప్రార్థిస్తున్నాం. మంచి మనస్సులు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. కఠిన హృదయాలుగా మేము ఉండొద్దు దేవా. మనస్సు మార్చు తండ్రి. మా హృదయాలను దీవించండి. మా హృదయాలకు ఘోరమైన వ్యాధితో ఉంటున్నాం, మూర్ఖత్వంతో ఉంటున్నాం, అజ్ఞానంతో ఉంటున్నాం. మాకు నచ్చిన రీతిలో మేము బ్రతుకుతున్నాం. కానీ ఎప్పుడైనా మీకు నచ్చినట్టుగా మేము ఉంటున్నామా అని మేము ఆలోచించట్లేదు దేవా. ఈరోజు నా తండ్రి ఎంతగా మళ్ళీ ప్రేమిస్తున్నావో మరొక్కసారి నా తండ్రి నువ్వు మాతో మాట్లాడుతున్నావు. నీ మాటలు మేము నిర్లక్ష్యపరుస్తే మా జీవితాలు ఏమైపోతాయి తండ్రి, మా బ్రతుకులు ఏమైపోతాయి తండ్రి. ఒకవైపు నుంచి ఉగ్రత వస్తుంది, ఒకవైపు నుంచి మతాచారాలు పెరుగుతున్నాయి, ఒకవైపు నుంచి క్రైస్తవులు నామరూపాలు లేకుండా చెయ్యాలని సాతానుడు కంకణం కట్టుకుంటున్నాడు తండ్రి. మరి ఎంత ప్రార్థన పరులుగా మేము ఉండాలి, ఎంత ఆత్మ రోషం కలిగిన వారిగా మేము ఉండాలి, ఎంత వాక్యములో మేము బలపడాలి, ఎంతగా నీ సన్నిధికి దగ్గరగా ఉండాలి. కానీ మేము ఉండట్లేదు, అలా చెయ్యట్లేదు మేము. నా దేవా, ఈరోజు మమ్మల్ని క్షమించండి. సాతాను కోరలకు మేము బలి కాకుండా రోషముతో వాటిని ఎదిరించే శక్తిని మా అందరికీ మీరు ప్రసాదించండి దేవా. నీ పరిశుద్ధమైన బలలో మేము పాలు పొందుతున్నప్పుడు మమ్మల్ని మేము పరీక్షించుకోమంటున్నావు. అవును దేవా, మమ్మల్ని మేము పరీక్షించుకుంటే మేము తీర్పు పొందము. మా తప్పులు, మా పాపాలు అన్నీ కూడా నీ సన్నిధిలో ఒప్పుకునే మనస్సు దయచే విడిచిపెట్టి నీ ప్రేమలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. నీ ప్రేమ కంటే ఈ లోకంలో ప్రేమలు గొప్పవి కాదు తండ్రి. తండ్రి, నీవు ఎంతగా ప్రాణం పెట్టావు. మరి ఆ ప్రేమను మేము జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాలను తరించిపోయే విధంగా నీ రాకడలో నమ్మకమైన పాత్రలుగా మేమందరం వండినట్లుగా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, బిడ్డలను ఆశీర్వదించండి. ఈ లోకంలో నా తండ్రి ఎలాంటి శోధనలో నా తండ్రి ఏ కుటుంబం పడకుండా నువ్వు కాపాడు తండ్రి. విన్న ప్రతి మాట మా హృదయాల్లో పదిలపరిచి 7వ దినానికి, విశ్రాంతి దినానికి మేము ప్రాముఖ్యత ఇస్తూ నా తండ్రి అన్ని విషయాల్లో కూడా మీకు ప్రాముఖ్యత ఇస్తూ నీకు భయపడే వారిగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్.